మొన్నటిదాకా డౌట్స్, థీరీస్, రూమర్స్ ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సినిమాకాన్ ఈవెంట్లోని డిస్నీ, మార్వెల్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అవెంజర్స్ డూమ్స్డే యొక్క స్లేట్ ని కూడా ఆల్రెడీ లాక్ చేసుకున్నారు. అది మాత్రమే కాదు, ఈ ఇయర్ లోని బిగ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ బిగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన డైరెక్టర్స్ లైక్ క్రిస్టోఫర్ నోలన్, స్టీవెన్ స్పిల్బర్గ్, డెనీ విల్నెవ్, ఆఫ్ కోర్స్ స్టార్స్ లైక్ టామ్ క్రూజ్ లాంటి వాళ్ళు కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారు. ఆయన ఫిలిం డిగ్గర్ కూడా ఈ ఇయర్ లో ఉంది కాబట్టి ఒక బిగ్ షవల్ పిక్ ని కూడా ఆయన ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశారు. నిజానికి మార్వెల్, డిస్నీ ఎప్పుడు కూడా సూపర్ బౌల్ ని స్కిప్ చేయదు. మాక్సిమం సూపర్ బౌల్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటుంది. కానీ డూమ్స్డే కి సంబంధించిన సూపర్ బౌల్ క్లిప్ ఏది కూడా ఈ ఇయర్ న వాళ్ళు వాడుకోలేదు. అందుకని ఈ సినిమాకాన్ ఈవెంట్ స్లాట్ లో అయితే మాత్రం అవెంజర్స్ డూమ్స్డే కి సంబంధించి బిగ్ రివీలే ఉండబోతుందంట. అంటే ఒక అఫీషియల్ పోస్టర్ అండ్ ట్రైలర్ కూడా. థియేటర్ ఓనర్స్ కి మోస్ట్లీ కన్విన్సింగ్ గా వాళ్ళకైతే ఒక కాన్ఫిడెన్స్ డూమ్స్డే మీద ఎప్పట్లో ఉండొచ్చు. కానీ ఈ ఇయర్ లోని ఆల్మోస్ట్ డ్యూన్ 3 ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని కూడా కొట్టుకుపోతుంది. ఓపెనింగ్ వీకెండ్ లోనే డూమ్స్డే కి ఐమాక్స్ స్క్రీన్స్ దొరకట్లేదు. అలానే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కి బాగా ఇంప్రెస్ చేస్తే ఐమాక్స్ స్క్రీన్స్ ఇస్తారంటే నో ఛాన్స్. ఆల్రెడీ డ్యూన్ 3 కే వాళ్ళు స్క్రీన్స్ లాక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ లోని ఐమాక్స్ టికెట్స్ వెంటనే అయిపోయాయి. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ PLF స్క్రీన్స్ లైక్ డీబాస్, డాల్బీ సినిమాస్, స్క్రీన్ ఎక్స్, 4DX, 3D వీటి మీద అయితే అవెంజర్స్ డూమ్స్డే ఎక్కువ స్క్రీన్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఆక్యుపై చేసి ఐమాక్స్ ద్వారా కోల్పోయిన దాన్ని కవర్ చేద్దామని ప్రయత్నిస్తున్న చాలా మంది ఎగ్జిబిటర్స్ అయితే మాత్రం మీరు December 18th డేట్ మాక్సిమం స్కిప్ చేస్తేనే బెటర్, December 11th కి ప్లాన్ చేసుకోమని చాలా మంది ఎగ్జిబిటర్స్ ఇంతకు ముందు డిస్నీకి సలహా ఇచ్చారంట. అందువల్లనే డిస్నీ ఈ ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ రూమర్స్ ద్వారా క్లారిటీ కూడా సినిమాకాన్ ఈవెంట్ లోని పక్కాగా ఉంటుందంట. ఎస్, డూమ్స్డే December 18th వస్తుందా లేదంటే December 11th ఐమాక్స్ తో కలిపి గ్రాండ్ గా వస్తుందా అని. దాంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ ట్రైలర్ ని కూడా ఈ బిగ్ రివీల్ స్లాట్ లో పక్కాగా ఉంటుంది అని చెప్పి 90% సోర్సెస్ అందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే సూపర్ బౌల్ ని స్కిప్ చేసిన ఆ బిగ్ ఈవెంట్ అంటే డూమ్స్డే నుండి ఒక బిగ్ రివీల్ ఉండబోతున్నట్టే ఈ స్లాట్ ని బుక్ చేసుకున్నారంట. జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే కాదు, బిగ్ రివీల్ అన్నారు. ఫస్ట్ లుక్ ని, డేట్ ని పక్కాగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డేట్ లో ఎలాంటి చేంజెస్ లేకపోవచ్చు. అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కంప్లీట్ గా అవెంజర్ స్టైల్ యొక్క పోస్టర్ ని అండ్ మూవీకి సంబంధించిన టీజర్ రివీల్ ని కూడా, అంటే ఇప్పటిదాకా చాలా వరకు గ్లిమ్స్ అయితే వచ్చాయి ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అన్నట్టు ప్రోమోస్ టైప్ లోని. బట్ ఈసారి కంప్లీట్ గా ఫిలిం యొక్క ప్లాట్ కి సంబంధించిన రివీల్ ఉండబోతుందంట. ఎందుకంటే సినిమాకాన్ ఈవెంట్ లోని చాలా ప్రాజెక్ట్స్ యొక్క క్లారిటీ తోటి ప్లాట్ ని కూడా రివీల్ చేస్తారు. మరి సినిమాకాన్ ఈవెంట్ అంటే మనకి క్లిప్ రివీల్ అవ్వదు కదా బ్రో, సేమ్ టైం లోని ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేస్తారా April 16th అంటే ఇది మాత్రం 50% మాత్రమే క్లారిటీ ఉంది. అంటే ఆన్లైన్ లోని 50% మాత్రమే పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 50% ఛాన్సెస్ అంతా కూడా ఓన్లీ ఈవెంట్ లో మాత్రమే చూపించవచ్చు. ఆన్లైన్ లోని ఇప్పుడు అప్పుడే రిలీజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది మోస్ట్లీ ఎగ్జిబిటర్స్ గురించి, థియేటర్ ఓనర్స్ గురించి ప్లాన్ చేసుకుందంట. ఆల్రెడీ డ్యూన్ 3 రిలీజ్ చేసిన టీజర్ కి చాలా ఐమాక్స్ స్క్రీన్స్ లోని కూడా ఆ టీజర్ ని ప్లే చేశారు కాబట్టి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఐమాక్స్ లోని చాలా టికెట్స్ ఓపెన్ చేశారు. 2 minutes లో ఆ ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని కూడా హౌస్ఫుల్స్ అయిపోయాయి. ఆల్రెడీ ఆడియన్స్ లోని హైప్ బస్ డూమ్స్డే కి హెవీగానే ఉంది. సో ఎగ్జిబిటర్స్ కి, థియేటర్ ఓనర్స్ కి ఇప్పుడు ఈ టైప్ లో అయితే మాత్రం ప్లాన్ చేశారంట. మరి చూద్దాం గైస్, తర్వాత ఆన్లైన్ లో రివీల్ చేయొచ్చా లేదంటే ఫుటేజ్ ఏమైనా లీక్ అవ్వచ్చు అంటే 90% ఫుటేజ్ అయితే సినిమాకాన్ ఈవెంట్ నుండి లీక్ అవ్వదు. కానీ డిస్క్రిప్షన్ మాత్రం 100% లీక్ అవుద్ది. లీక్ అయిన వెంటనే ఖచ్చితంగా నేనైతే బ్రేక్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి సంబంధించి ఆల్రెడీ మొన్నే ఒక ట్రైలర్ ని వదిలారు. ఆ ట్రైలర్ కి చాలా రీచ్ వచ్చింది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ చాలా టెక్నికల్ వర్క్ అయితే పెండింగ్ లో ఉన్నట్టు క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది. అయినప్పటికీ ఈ ఈవెంట్ లో కూడా ఒక స్నీక్ పీక్ అయితే ఉండొచ్చంట. అంటే గ్లిమ్స్ టైప్ లోని ఒక స్నీక్ పీక్ ప్రోమో మాత్రమే కాదు, బ్రాండ్ న్యూ డే రిలీజ్ గురించి కూడా క్లారిటీ అంట. ఎందుకంటే డూమ్స్డే ప్రెజెంట్ ఏప్రిల్ లోని రీషూట్స్ జరుగుతున్నాయి. వాళ్ళు December 11th, December 18th అని రిలీజ్ డేట్ ని క్లారిటీగా ఇస్తే ఓకే. ఒకవేళ రిలీజ్ డేట్ క్లారిటీగా ఇవ్వకపోతే బ్రాండ్ న్యూ డే యొక్క రిలీజ్ డేట్ కూడా మేబీ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇది రూమర్స్ మాత్రమే, ఇప్పటిదాకా న్యూస్ అంతా కూడా ఆల్మోస్ట్ ట్రూ. కానీ ఇప్పుడు ఏప్రిల్ లోని డూమ్స్డే యొక్క రీషూట్స్ జరుగుతున్నాయి కాబట్టి చేంజెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డూమ్స్డే మేబీ డిసెంబర్ కి రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే వరకు మంచి రిలీజ్ డేట్స్ అయితే లేవు. ఈవెన్ ఏప్రిల్ మేలో కూడా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్, హాలీవుడ్ సమ్మర్ ఫిల్మ్స్ అన్ని క్లాష్ లో కాంపిటీషన్ లో ఉంటాయి. అప్పుడు కూడా స్క్రీన్స్ వల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు బ్రాండ్ న్యూ డే చేంజ్ చేయడం ఎందుకు బ్రో, సేమ్ డేట్ ని రిలీజ్ చేయొచ్చు కదా అని చాలా మంది కనిపించవచ్చు. అండ్ ఇది కేవలం రూమర్ మాత్రమే. అండ్ మరికొంతమంది ఒడిసీ తోటి కాంపిటీషన్ కూడా తప్పుకునే అవకాశం ఉంటుందని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. కానీ ఒడిసీకి బ్రాండ్ న్యూ డేకి వీక్స్ లోని గ్యాప్ ఉంది కాబట్టి ఐమాక్స్ అండ్ PLF స్క్రీన్స్ ని అడ్జస్ట్ చేయడం చాలా సింపులే. కానీ సేమ్ మంత్ లో ఉన్నాయి కాబట్టి ఒడిసీ యొక్క లాంగ్ రన్ కొంచెం బ్రాండ్ న్యూ డే మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఐమాక్స్ విషయంలోని నో కాంప్రమైజ్. ఒడిసీ 1 year ముందుగానే ఫుటేజ్ ని ఐమాక్స్ స్క్రీనింగ్స్ లోని క్రిస్టోఫర్ నోలన్ గారు గ్రాండ్ గా ప్రమోట్ చేసుకున్నారు. సో ఐమాక్స్ చూసే ఫిల్మ్ లవర్స్ కూడా విపరీతంగా హైప్ లో ఉన్నారు బ్రాండ్ న్యూ డే కి, కేవలం ఎగ్జిబిటర్స్ మాత్రమే కాదు. అండ్ ఈ ఈవెంట్ లోని సూపర్ గర్ల్ కి సంబంధించి కూడా ఒక స్నీక్ పీక్ రివీల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సినిమాకాన్ ఈవెంట్ లో మోస్ట్లీ ఎగ్జిబిటర్స్ కి అయితే మాత్రం సూపర్ గర్ల్ కూడా ఈ ఇయర్ లోని గ్రాండ్ రిలీజ్ లో ఒకటి. కాకపోతే ప్రస్తుతానికి ఈ హైప్డ్ ప్రాజెక్ట్స్ తోటి కంపేర్ చేస్తే సూపర్ గర్ల్ వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు.
టు బి హానెస్ట్ నేనైతే టీజర్ ని చూసాను, నచ్చింది. తర్వాత వచ్చిన ట్రైలర్ ని నేను చూడలేదు, బట్ ట్రైలర్ రెస్పాన్స్ చాలా మంది బాగుంది అంటున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ని కూడా జేమ్స్ గానే డైరెక్ట్ చేసి ఉంటే ఇంకాస్త బజ్ హైప్ ఉండేది. బట్ ప్రస్తుతానికి సూపర్ గర్ల్ కి చాలా లో బజ్ ఉంది. మరి ఈ ఈవెంట్ లోని ఏం ఎక్సైట్ చేస్తారో, ఏం ఇంప్రెస్ చేస్తారో చూడాలి ఎగ్జిబిటర్స్ కి. బట్ వార్నర్ బ్రోస్ వాళ్ళు టామ్ క్రూజ్ గారి డిగ్గర్ తోటి ఒక సర్ప్రైజ్ అయితే మాత్రం ఈ ఈవెంట్ లోని, అంటే ఆల్రెడీ ఫిల్మ్ యొక్క ప్లాట్ ని రివీల్ చేసేసారు. పోస్టర్ వచ్చేసింది, అనౌన్స్మెంట్ వీడియో కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఏం అనౌన్స్మెంట్ ఇస్తారో, ఏం రివీల్ చేస్తారో చూడాలి. కానీ వాళ్ళ స్లాట్ కూడా ఈ ఈవెంట్ లో ఉంది. దాంతో పాటు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు స్టార్ వార్స్ రేంజ్ ఓపెనింగ్ అయితే డొమెస్టిక్ గా ఓపెన్ చేయట్లేదంట. అంటే 100 మిలియన్స్ కన్నా లోపే నార్త్ అమెరికాలోని మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఓపెన్ చేసే అవకాశం ఉందంట. ఎందుకంటే స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ కి చాలా గ్యాప్ వచ్చేసింది. రైజ్ ఆఫ్ స్కైవాకర్ తర్వాత థియేట్రికల్ ఫిల్మ్ తీయకుండా డిస్నీ వాళ్ళు వెబ్ సిరీస్లతోటే స్టార్ వార్స్ రెప్యుటేషన్ని పోగొట్టేశారు. అండ్ లాస్ట్కి రిలీజ్ అయిన రైజ్ ఆఫ్ స్కైవాకర్ కూడా చాలామంది స్టార్ వార్స్ ఫ్యాన్స్ని కూడా ఘోరంగా డిసప్పాయింట్ చేసింది. స్టార్ వార్స్కి మోస్ట్లీ 80-90% బాక్స్ ఆఫీస్ అంతా డొమెస్టిక్గానే వస్తుంది. ఇంటర్నేషనల్గా అంత పెద్ద పాపులారిటీ లేదు కాబట్టి. కానీ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు డిస్నీ ప్లస్లోని బాగా పాపులర్ అయ్యాయి కాబట్టి ఫారిన్ కంట్రీస్లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. కానీ ఫైనల్ ట్రైలర్ని ఈ సినిమాకాన్ ఈవెంట్లోనే డిస్నీ ప్లాన్ చేసుకుంది. బట్ ఇది మాత్రమే కాదు, స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లోని ప్రెజెంట్ టైమ్ లైన్ కంటిన్యూషన్ అంటే రైజ్ ఆఫ్ స్కైవాకర్ తర్వాత స్టార్ వార్స్ స్టార్ ఫైటర్, ఫ్రీ గై అండ్ డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ డైరెక్టర్ అయిన షాన్ లెవీ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తున్నారు. సో రయాన్ గోస్లింగ్ గారి ఈ ఫిల్మ్ గురించి కూడా కంప్లీట్ క్లారిటీ అయితే ఈ ఈవెంట్ లో ఇస్తారంట. అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఫిల్మ్ యొక్క టైమ్ లైన్ గురించి ఆల్రెడీ చెప్పేశారు. మరి ప్లాట్ గురించి రివీల్ చేస్తారో లేదో తెలియదు. కానీ స్టార్ వార్స్ యొక్క క్లారిటీ థియేటర్ ఓనర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ థియేటర్ ఓనర్స్ మర్చిపోయేలా ఉన్నారు. ఇంత గ్యాప్ తీసుకుంది డిస్నీ. మొత్తం ఓటీటీ సినిమాలైనా థియేటర్స్లో ఏమైనా రిలీజ్ చేస్తున్నారా లేదా స్టార్ వార్స్ గురించి హడావిడి అయితే మాత్రం డిస్నీ ఈ ఈవెంట్లోనే ప్లాన్ చేస్తుంది. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అండ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ తర్వాత ఏమైనా సీక్వెల్స్ లేదంటే ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తున్నారా లేదా, అండ్ ఈ 2 ప్రాజెక్ట్స్ యొక్క టైమ్ లైన్ ఎలాంటి కనెక్షన్లో ఉంటుందని. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఆల్రెడీ ప్రీక్వెల్ పాస్ట్ టైమ్ లైన్, కానీ ఈ స్టార్ ఫైటర్ అనేది ప్రెజెంట్ టైమ్ లైన్. ఇలాంటి క్లారిటీస్ కూడా సినిమాకాన్ ఈవెంట్లోని ఎగ్జిబిటర్స్కి ఇస్తారు. అంటే కేవలం వీడియోస్, పోస్టర్స్, డేట్స్ చూపించేసి వెళ్ళిపోరు. ఆ ప్రాజెక్ట్ గురించి హైప్ ఎక్కించడానికి, డీటెయిల్స్తో పాటు కాన్ఫిడెన్స్ అయితే మాత్రం బూస్ట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. అప్పుడు ఎగ్జిబిటర్స్కి ఆ ఐపీఎస్ గురించి, ఆ ప్రాజెక్ట్స్ గురించి ఒక నమ్మకం అంటూ వస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకున్న తగ్గట్టు, వాళ్ళ ప్రిడిక్షన్స్ అండ్ వాళ్ళ హైప్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని స్క్రీన్స్ని అయితే రిలీజ్ డేట్కి ప్లాన్ చేసుకుంటారు. టు బి హానెస్ట్ ఇండియాలోని కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్ ఓనర్స్కి ఏ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఆ థియేటర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కేవలం ఐమాక్స్ 4DXలో మాత్రమే చూసేలాంటి హైప్ థియేటర్ ఓనర్స్కి వచ్చిన అండ్ ఫిల్మ్ లవర్స్కి వచ్చిన అండ్ మూవీ టీమ్ కూడా అదేవిధంగా మార్కెటింగ్ చేసుకున్న అప్పుడు ఐమాక్స్ అండ్ ఆ బిగ్ స్క్రీన్ వాళ్ళు అయితే మాత్రం ఆ ఫిల్మ్కి ఎక్కువ స్క్రీన్స్లోని గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు, అగ్రిమెంట్ తీసుకున్నట్టు, కాంట్రాక్ట్ డీల్ని కుదుర్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ మన ఇండియన్ బిగ్ ఫిల్మ్స్ చాలా వరకు రిలీజ్ డేట్స్ అనేవి మారుతూ వస్తుంటాయి. ఒక రిలీజ్ డేట్ క్లారిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ డేట్కి థియేటర్స్ అన్ని కూడా లాక్ చేసుకున్నా కూడా పోస్ట్ పోన్ అయితే చాలా పెద్ద వేస్ట్ అవుతుంది. కానీ హాలీవుడ్లోని అలాంటి కేసెస్ చాలా చాలా తక్కువ అండ్ రేర్. అండ్ ఈ డూమ్స్ డే స్లాట్లోని మేబీ సీక్రెట్ వార్స్ గురించి కూడా క్లారిటీ ఇవ్వచ్చు. అంటే ఫిల్మ్ ఏ విధంగా ఎండ్ అవుతుంది, ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, టైమ్ లైన్ ఏంటి, దాంతోపాటు ఏ క్యారెక్టర్స్, ఇలాంటి కొన్ని హింట్స్ కూడా ఈ ఈవెంట్లోని హైప్ ఇచ్చే అవకాశం చాలా శాతం ఉంది. సో ట్రైలర్ తోటి పాటు ఈ డిస్క్రిప్షన్ కూడా లీక్ అయితే పక్కగా నేనైతే క్లారిటీగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎనీవే మీకైతే మాత్రం ఈ అప్డేట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమాకాన్ ఈవెంట్ అప్పుడు లీక్ అయ్యే ఆన్లైన్లో ప్రతి డీటెయిల్స్ని కూడా నేను కంప్లీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఈవెంట్ అందరికీ కూడా యాక్సెస్ ఉండదు, కేవలం థియేటర్ ఓనర్స్కి మాత్రమే. కాబట్టి మనం లైవ్లో చూడలేం అండ్ ఆ ఫోటోస్ అనేది ఆన్లైన్లో చూడడానికి కుదరదు. సో మొత్తానికి మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా మేబీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.